అందరు నా పేరే వాడుకుంటాను, నేను అమాయకుని కదా. ఏదో సామెత ఉంది, కాచిన సీట్లకే రాళ్ళు దెబ్బలని. అందరు నాకే వేస్తారు, మా ఇంటికి వస్తారు, ఏమైనా అవకాశాలు ఉంటే ఇప్పియండి అంటారు. నన్ను బాగా ఒక 5-6 ఇండ్లు వాడుకుంటారు, ఫేమస్ అయిపోతారు, మళ్ళీ నా మీద రాళ్ళు వేస్తారు. అది నాకు అలవాటే. రాకేష్ మాస్టర్ అట్లానే చేశాడు, కుర్చీ తాత అట్లానే చేశాడు, ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ కూడా అట్లానే చేశాడు. ఇప్పుడు ఎవరైనా ఏదో ఇప్పుడు రంకుతనం అవని దొంగతనం అవని ఒక నెల రోజుల్లో 2 నెలల్లో బయటపడిపోతుంది. వాడు మంచోడా దొంగోడా అని పట్టుకోవడానికి ఒక 2 months ఇనఫ్. మరి ఇప్పుడు 5-6 ఏండ్లుగా ఆయన డేట్స్ అని నేనే చూస్తున్నాను, అగ్గిపెట్టి మచ్చివి. ఆయన సినిమాలు అయితేనేమి, ఆయన టీవీ షోలు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, పటాస్ ఇవి ఉన్నాయి కదా, రెచ్చిపోదాం బ్రదర్స్, యూట్యూబ్ షోలు అవని ఏవని. యూట్యూబ్ షోలో భలే బాస్లో చేశాడు, తర్వాత పెద్ద బాస్లో చేశాడు, చాలా చేశాడు, మీ అందరూ తెలుసు. మ్యాన్సన్ హౌస్, మై హౌస్లో చేశాడు. సో 6 సంవత్సరాలు నేను మంచివాడు, దేవుడు. ఇప్పుడు ఈ ఒక్కరోజు ఎవరో కొట్టారంట ఆయన్ని, నేను రాక్షసుని అయిపోయాను. ఇది ఎంతవరకు సమంజసం? అయితే ఏమైందంటే ఇప్పుడు ఈ మనకి నాగార్జున గారు బిగ్ బాస్ వస్తుంది కదా, సో అందులో ఎలాగో మాకు అవకాశాలు ఇవ్వడం లేదు కాబట్టి మేము కూడా ఒకటి క్రియేట్ చేసుకుందాం సేమ్ స్టైల్లో అని చెప్పేసి ఒక 5 సంవత్సరాల క్రితం నేను రాకేష్ మాస్టర్ కూర్చొని ఆలోచించుకున్నాం. ఆయన అన్నాడు, ప్రొడ్యూసర్ని నువ్వే చూడాలి, కంటెస్టెంట్లు నువ్వే చూడాలి, నేను ఒక హోస్ట్లా ఉంటాను అన్నాడు. సో అప్పుడు స్టార్ట్ చేసింది అది. భలే బాస్ 1 అయిపోయింది, భలే బాస్ 2 అయిపోయింది, ఫారెస్ట్ బాస్ అయిపోయింది, మ్యాన్సన్ హౌస్, మై హౌస్ అయిపోయింది, పెద్ద బాస్ అయిపోయింది, ఇది మళ్ళీ పెద్ద బాస్ 2. సో 10 మంది కంటెస్టెంట్లు ఎవరెవరంటే ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, స్వాతి నాయుడు, గుంటి నాగరాజు, అగ్గిపెట్టి మచ్చ, అలాగే రాకేష్ మాస్టర్ వైఫ్ లక్ష్మి. ఈ మధ్య ఒక ఆయన ఫేమస్ అయ్యాడు కదా, రాజు డేంజర్ స్మైలీ, తర్వాత ఉషి అంట, ఎవరు ఆయన ట్రెండింగ్ స్టార్ అంటారు, ఆయన పెట్టారు. మళ్ళీ ఇంకిద్దరు లేడీస్ కొత్త వాళ్ళకి ఒక 2 అవకాశం ఇచ్చాం, ఉషా కిట్టు అని 2 అవకాశం ఇచ్చాం. మొత్తం 10 మంది కాంటెస్టెంట్లు. దీనికి ప్రొడ్యూసర్ ఎవరు? విజ్జు గౌడ్. డైరెక్టర్ ఎవరు? చందు, యాంకర్ చందు. సో మేమంతా మా ఇక్కడ వికారాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్ తీసుకున్నాం. 2 బెడ్రూమ్లు ఉన్నాయి, ఒక పెద్ద హాల్ ఉంది. సో 5 days షూటింగ్ అని ప్లాన్ చేసుకున్నాం. సో మా అందరికి తక్కువ రెమ్యునరేషన్ 2,000, 3,000, కానీ మచ్చాకి 10,000 ఇప్పించిన నేను, ఎందుకంటే ఆయన లాంగ్ నుంచి తిరుపతి నుంచి రావాలని చెప్పేసి. సో ఆయనకి మేము వచ్చేటప్పుడు ఏసీ స్లీపర్ కోచ్లో తీసుకొచ్చాము, పంపించేటప్పుడు కూడా ఏసీ స్లీపర్ కోచ్లోనే పంపించాము. ఆయనకి అన్ని విఐపి ఎమ్యూనిటీస్ ఇచ్చాము మేము. అంటే ఇప్పుడు అక్కడ 2 రూమ్లు ఉన్నాయని చెప్పామా, ఒక రూమ్ ఏమో అగ్గిపెట్టి మచ్చాకి, అలా అక్కకి సుజాతకి ఒక రూమ్ ఓన్లీ లేడీస్కి. జెంట్స్ అందరం మేము హాల్లో బెడ్లు వేసుకొని పండుకున్నాం. ఆయన రూమ్కే ఫుడ్ వెళ్తుండేది. డైలీ ఒక మ్యాన్సన్ హౌస్, మై హౌస్ బాటిల్ అలా అక్కకే వెళ్ళి ఇచ్చేవాళ్ళం సుజాతకి. అమ్మ మేము పోస్తే ఎక్కువ తక్కువ అంటాడు, నీకంతా తెలుసు కదా మీ తమ్ముడు అని చెప్పేసి. వాళ్ళకి హీటర్ అన్ని విఐపి ఎమ్యూనిటీస్ ఇచ్చి అంతా బాగా చూసుకుంటే 20,000 నేను అడ్వాన్స్ కూడా కొట్టిన. మీకు చూపిమంటే చూపిస్తా. వాళ్ళకి షోకి వచ్చే ముందు మాకు అడ్వాన్స్ కొడితేనే మేము వస్తామంటే అడ్వాన్స్ కూడా కొట్టినాము. అంత బాగా చూసుకుంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళి నా మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు, విజ్జు గౌడ్ మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు, షో మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు. షో మీద ఎలిగేషన్స్ చేస్తే నెక్స్ట్ టైం ఎవరైనా పిలుస్తారా? వాళ్ళని పిలవరు కదా. అసలు లోపల ఏం జరిగిందని చెప్తాను. ఆయనకి ఇంత 10,000 రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళ అక్కకి చాలా డబ్బాసండి. వెరీ సారీ. ఆమె ఏంటంటే నేనే కదా ఫోన్ చేస్తాను, అక్క ఎంట్రీ ఉంది వస్తారా హైదరాబాద్ అడుగుతున్నారు అక్క అంటే 10,000 ఇవ్వాలి ఎంట్రీకి. ఆ ఎంట్రీ కూడా ఒక 1/2 hour తీసుకోవాలి. తర్వాత మళ్ళీ మాకు ట్రాన్స్పోర్టేషన్కి 10,000 వేయాలి. వాళ్ళు వేస్తారట టికెట్, వాళ్ళు వేయడం కాదు, మేము వేయాలి, మేమే వేసుకోవాలంటది. సో 20,000 ఎంట్రీకి ఎవరైనా ఇస్తారండి? ఆమె డిమాండ్స్ అని చెప్తున్నాను. అక్క ఒక సినిమా షూటింగ్ ఉందిరా అక్క అంటాను అనుకో, మాకు 20,000 రెమ్యునరేషన్ కావాలి, 10,000 ట్రాన్స్పోర్టేషన్కి కావాలి. ఏదైనా ఒక చిన్న ఏదైనా ఒక 2 నిమిషాలది ఒక యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ ఏదైనా కావాలని అడిగామనుకో 5 నిమిషాల 10,000 కొట్టాలి. చాలా డబ్బు 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 డబ్బు. అఫ్ కోర్స్ అగ్గిపెట్టి మచ్చా ఈజ్ యూట్యూబ్ సెలబ్రిటీ, మోస్ట్ ఫేమస్ ఎంటర్టైనర్, ఒప్పుకున్న కాదని లేదు నేను. ఆ రోజుల్లో సీఎం ఎన్టీఆర్ యొక్క పాపులారిటీని లక్ష్మీ పార్వతి ఎలా వాడుకుంది, సంపాదించుకుందో లక్షల కోట్లు, ఈమె కూడా అంతే. అగ్గిపెట్టి మచ్చ పాపులారిటీని వాడుకొని చాలా సంపాదించుకుందట. 20-25 లక్షలు ఇప్పుడు ఇంట్రెస్ట్ వడ్డీలు కూడా తిప్పుతుందంట ఆ ఊర్లో. 10,000 లెక్క వాళ్ళే చెప్తున్నాడు, అగ్గిపెట్టి మచ్చ చెప్తున్నాడు. మాకు 20-25 లక్షలు ఇంట్రెస్ట్ తిప్పుతుంది, ఎప్పుడొకప్పుడు మా ఇల్లు బిల్డింగ్ పోసేస్తుంది, రెడీగా ఉంది, 10 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇస్తుంది, ఒక పేపర్ తెస్తుంది దాని మీద 100 రూపాయలు స్టాంప్ వేసి సాక్షి సంతకాలు తీసుకొని మరి మా అక్క ఇస్తుంది అని చెప్తున్నాడు ఆయన మా అందరితో. నీకు ఎందుకు పెళ్లి చేయదని అడిగితే ఇంటర్వ్యూలో యాంకర్ చందు, నేను పెళ్లి చేసుకుంటే నా ఇన్కమ్ అంతా మా ఆవిడ చేతిలోకి వెళ్ళిపోద్ది కదా, మా అక్క భయపడుతుంది. ఎప్పుడు కంటెంట్ ఏమన్నా దమ్ము వస్తుందన్నా, మీకు దండం పెడతానన్నా, నన్ను వదిలేయండా, నేను డ్రెస్ తీసుకుంటానని అంటాడు. మరి అట్లాంటప్పుడు ఎందుకు వస్తున్నావరా? 10,000 ఒక ఆయన పెడతానంటే యూట్యూబరు
ఆయన ఎంత కష్టపడాలి మనకందరూ తెలుసు మన యూట్యూబర్స్ కాబట్టి. అంటే మా అక్కకి దండం పెట్టి కాలు మొక్కుతా, అక్క నాకు వెళ్తే బాగాలి, నేను షూటింగ్కి రాలే నాకు అంటే బలవంతంగా లాక్కొస్తారు, కొట్టి తీసుకొస్తుందట. ఏమమ్మా నేను కాకపోతే 10 మంది కంటెస్టెంట్లు అడగ అలా అక్క ఆమె అంత శాడిస్ట్ లా బిహేవ్ చేస్తుంది. మేము ఎంత బాగా చూసుకుంటే చిన్న గొడవ అయితే అయిందండి. 15వ తారీఖున మేము షూటింగ్ స్టార్ట్ చేసాం, మార్చి 15. నాకు ఆ రోజు ఈ జనాలందరినీ కోఆర్డినేట్ చేయాలంటే ఎంత స్ట్రగుల్ అవుతారు మీరు. ఇప్పుడు మీరు మా ఇంటర్వ్యూ కోసం అని పిలిచారు, మా కోసం ఎంతసేపు వెయిట్ చేశారు మీకు అది తెలుస్తుంది. అలాంటిది నేను 10 మంది కంటెస్టెంట్ని సెట్ చేయాలంటే నాకు ఎంత స్ట్రగుల్. నాకు అందులో వచ్చింది ₹1 లేదు. నేను తిరుపతి వెంకటరమణమూర్తి మీద ఒట్టేసి చెప్తాను, నేను నమ్ముకున్న దేవుడు. కంటెస్టెంట్ నుండి నేను ఎక్కడ ₹1 తీసుకోను, అలాగని ప్రొడ్యూస్ దగ్గర ₹1 తీసుకోను. ఓన్లీ ఇది ఒక పబ్లిక్ సర్వీసు, సోషల్ సర్వీస్ అని నేను వాళ్ళకి హెల్ప్ చేస్తే రేపొద్దున నాకు ఎవరైనా చేయొచ్చు, దేవుడు ఏం చేయొచ్చు అని ఆ తత్వంతో నేను చేస్తున్నాను తప్పితే ఎవరి దగ్గర నేను ₹1 తీసుకోను. ఓకేనా. అయితే మేము ఇంత బాగా చూసుకున్నాం. అయితే 4 గంటలు అయిందండి 15వ తారీఖు నైట్ 4 గంటలు. ఆడేంటంటే 3 గంటలు వేసిపోయి అలాగేలా తిరుగుతుంటాడు అగ్గిపెట్టి మచ్చ మధ్యరాత్రి. ఆయన ఒక చిన్న పిల్లాడు అలాగే చైల్డిష్ లాగా బిహేవ్ చేస్తుంటాడు, దూరిపోయి కొరికేస్తుంటాడు. మళ్ళీ ఏదైనా షూటింగ్ లో మాకు చెప్పులతో కొడతాం, ఉప్పుల వాళ్ళకి నాకు చెప్పులతో కొట్టాడు. అయితే ఈ కంటెంట్ అడిగితే ఇవ్వడంలా కుర్చీలు ఆట పెట్టామండి. మేము 10 మంది కంటెస్టెంట్లు కదా, 9 కుర్చీలు పెడతాము, 10 మంది తిరుగుతారు, ఒక ఆయన అవుట్ అయిపోతాడు. అట్లా నెక్స్ట్ 8, 7 అట్లా తిరగమంటే తిరగల. కబడ్డీ పెట్టాము, కబడ్డీ అని కోత కుయ్యలా. మళ్ళీ ఒక స్టిక్ గేమ్ పెట్టాము, స్టిక్ పట్టుకొని ఇలా తిప్పుతుండాలన్నమాట. అది చేయలేదు, ఏమీ చేయడంలా. దానికి ప్రొడ్యూసర్ విజయ్ కూడా కోపం వచ్చింది. నేను అంతా నిజమే చెప్తున్నా, బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నాను, ఖురాన్ మీద ప్రమాణం చేస్తున్నాను, భగవద్గీత మీద ప్రమాణం చేయమని చేస్తాను, అబద్ధం చెప్పాను నేను. ఏం చేయకపోతే ఈయన విజయ్ కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి గట్టిగా మాట్లాడాడు. అసలు ఏంటి చదవచ్చా, 4-5 లక్షలు పెట్టుకొని మేము షో చేస్తుంటే నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు అని అంటే కొరికి పారేసాడు పాపం. ఇక్కడ చెస్ట్ విజయగౌడ్కి నువ్వు ఎప్పుడు ఇంటర్వ్యూ తీసుకో, మొత్తం వచ్చేసింది ఇది స్కిన్ అంతా, ఇదంతా బ్లడ్. తర్వాత ఇంకా బూతులు తిట్టాడు, అమ్మ నా బూతులు. మా అమ్మ చచ్చిపోయింది, మా అమ్మనే అంటావరా అని చెప్పేసి నేను అప్పుడు నేను నిజంగా దేవుడి సాక్షి నేను పండుకున్నాను. 4 గంటలకు ఎవరైనా ఉంటారు. అయితే 2 దెబ్బలు కొట్టాడంట, ఇలా ఉప్పుల బాల్ వచ్చి ఆపిండంట. అదేనండి, అది బెతిక్ షూటింగ్ లో జరుగుతుందే కదా. మీరు ఎవరు మన డైరెక్టర్ తేజ గారు ఎంతమంది హీరోయిన్లు కొట్టలేదండి. వాళ్ళకి రైట్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు మన గురువుగా భావించుకోవాలి, ఒక ప్రొడ్యూసర్ని, ఒక డైరెక్టర్ని. అంతకు మించి ఏం జరగలేదండి. నేను కొరికేసి ఈయన అమ్మ నా బూతులు తిడితే విజయగౌడ్కి ఆయన కొట్టిండు 2 దెబ్బలు. అది కూడా తప్పే, ఎందుకంటే మ్యాన్ హ్యాండ్లింగ్ ఈజ్ ఏ క్రైమ్. అప్పుడు విజయగౌడ్కి నేను దెబ్బలాడాను, ఈయనకు కూడా దెబ్బలాడాను. ఇంకా మళ్ళీ 16 షూటింగ్ చేసుకున్నాం, 17 షూటింగ్ చేసుకున్నాం, 18 షూటింగ్ చేసుకున్నాం. ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగింది 15వ తారీఖు నైట్ 4 గంటలకి. మా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయండి, ప్రతి ఒక్కటి. మేము బాత్రూంలోకి వెళ్ళిందే లేదు కానీ వీడియో మిగతావన్నీ తీశారు అక్కడ. ఓకేనా. ఆడవారి రూముల్లోకి వెళ్ళిపోయి చేయడము, కెమెరాలు పగలు కొట్టేయడము, మైకులు పగలు కొట్టేయడము, చాలా లాస్ ప్రొడ్యూసర్కి. ఇప్పుడు నేను వీళ్ళని తెచ్చాను, కానీ నేను న్యాయం ఎటువంటి అంటే మాట్లాడతాను కదా. నేను ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ సైడ్ ఉంటానండి, నేను ఓపెన్గా చెప్తున్నా. నేను ఆర్టిస్టుల సైడ్ ఉండను, వీళ్ళ సైడ్ ఉండను, వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పడేస్తాను. ప్రొడ్యూసర్ ఏం చెప్తే అది ఉంటాయి, ఎందుకంటే డబ్బు పెట్టేది ఆయన వల్ల మనం తింటున్నాం, ఆయనకి మనం సపోర్ట్ ఇవ్వాలి. ఇంకొక షో చేస్తాడు, నేనైతే విజ్జుగాడు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన. అలాగే నా ఆర్టిస్టులతో కూడా ఫ్రెండ్లీగా ఉన్నా, బాగా కోఆర్డినేట్ చేస్తున్నా. షో బాగానే నడిచింది, అంతా అయింది. వాళ్ళు ఇక తిరుపతి వెళ్ళిపోయినారు. నేను అంటే ఈ షో అయిపోయినాక లకడీ కప్పులు తీసుకెళ్ళిపోయినాను క్యాబ్లో. అక్కడ వాళ్ళకి మంచి హోటల్లో ఒక భోజనం అన్నీ పెట్టించాను కడుపు నిండా. మచ్చ ఏవో డ్రింక్ బాటిల్ అన్నీ కొనిచ్చిన. మళ్ళీ బస్సులో కూడా ఆకలేస్తుంది, మచ్చ చిన్నపిల్లలు అంటాడు కదా, బజ్జీలు అవి కావాలంటే అవి కూడా ఒక పార్సల్ చేసి ఇచ్చిన. అక్క మళ్ళీ మిడ్ నైట్లో ఆకలంటే ఇబ్బంది బస్సులు అని చెప్పేసి అన్నీ ఇచ్చి నేను బస్సు ఎక్కి హాయ్ బాయ్ అని చెప్తే అక్కడికి వెళ్ళి విషం కక్కారు. వైజాగ్ వచ్చే ప్లాన్ వేసి మమ్మల్ని షూటింగ్ అని తీసుకెళ్లి విజయగౌడ్తో మమ్మల్ని తుక్కు కొట్టించాడు. ఎంత అన్యాయం అండి. మాకు ₹1 ఇవ్వలేదు, 20,000 రూపాయలు ఇస్తే నేను ఇస్తే మా దగ్గర అన్ని ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. 20,000 నేను ఫోన్పే చేస్తే ₹1 మాకు ఇవ్వలేదు. ఎన్నో లక్షల పేమెంట్లు ఈయనే దగ్గరుండి వాళ్ళకి చూపిస్తా, మా ఇద్దరు ట్రాన్సాక్షన్స్ మొత్తం ఎన్ని లక్షల్లో నేను ఆయన కొడుతుంటే చాలా నువ్వే చదువు సిస్టర్. మొత్తం వాళ్ళు ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గరికి తీసుకెళ్లేదు నేనే. ఈ నెలలోనే 2 మంచి సినిమాల్లో షూటింగ్లో పెట్టిన. ఒకటి శ్రీకాకుళం షర్లేక్ హోమ్స్, అది కూడా రిలీజ్ అవ్వబోతుంది. వెన్నెల కిషోర్లో అందులో హీరో, అందులో పెట్టించిన. మళ్ళీ కూర్మ నాయక్ అని వరలక్ష్మి శరత్ కుమార్ టైటిల్ రోల్, అందులో సాయి కుమార్ రాజస్థాన్ అందరూ ఉన్నారు, అందులో మంచి రోల్ ఇప్పించా. బిత్తూరు సత్యది ఈయన కాంబినేషన్. నేను ఆయనకి ఇంత హెల్ప్ చేస్తుంటే వాళ్ళు ఏం ₹1 ఇవ్వడం లేదు.
మరి సిక్స్ ఇయర్స్ నాతో ఎందుకు ట్రావెల్ చేసినట్టు? నేను మంచిగా చెడ్డ ఒక నెలలోనే తెలిసిపోద్ది కదా. ఒక మనిషితో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం, తిరుగుతాం, ఒక నెలలోనే వాడి క్యారెక్టర్ తెలిసిపోద్ది. అంటే ఇది ఇగోండి 20,000 ఇవ్వండి. నేను అక్కడికి రావాలా, మీరు వస్తారా? ఇగోండి 13వ తారీఖు 20,000 ఇస్తా, 15వ తారీఖు షూటింగ్. అవును, మా ఇద్దరు ట్రాన్సాక్షన్ అలా లెక్క పెట్టదు దయచేసి. ఇగోండి నేను చెప్తా, మీకు కావాలని మీకు ఇస్తా. మార్చి 13ని 20,000, మార్చి 11ని 10,000, మార్చి 10ని 10,000, మళ్ళీ మార్చి 7ని 10,000, ఫిబ్రవరి 4ని 10,000, మళ్ళీ ఫిబ్రవరి 2ని 20,000, జనవరి 12ని 10,000. ఇలా చూడండి ట్రాన్సాక్షన్స్. డిసెంబర్ 2ని 10,000. ఇలా చూడండి ఇలాగా. నువ్వు ఒకసారి ఏం చూడు 50,000, 150,000 ట్రాన్సాక్షన్ అయింది ఈ మధ్య కాలంలో, ఈ 6 months 7 months పీరియడ్లో. చూడండి, నా వల్ల లక్షలు సంపాదించుకుంటున్నారు, ఇంట్రెస్ట్లు తిప్పుకుంటున్నారు. నాదంతా ఉంది, కావాలని నీ ప్రింటెడ్ పేపర్ ఇస్తా పోలీసులకి. ఎన్నో ఇయర్స్ బట్టి మేము ఇంత స్ట్రగుల్ అవుతున్నాం, మేము పేమెంట్లు అడిగితే ముక్కుతారు, మూలుగుతారు, అదంటారు, లక్షల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి. వాళ్ళకి మాత్రం అడిగినంత డిమాండ్ చేసినంత ఇస్తారు. అవును, ముఖ్యంగా ఇలా విషయాలు చూసుకుంటే రీసెంట్ గా ఆ కుర్చీ తాత విషయంలో కూడా అలానే అయింది, మీరు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. సో అంటే ఎలా చూడొచ్చు అంటే కుర్చీ తాత నేను ఇంకా మళ్ళీ ఓపెన్ గా చెప్తున్నానండి, మ్యూజిక్ డైరెక్టర్ సమన్ గారి దగ్గర తీసుకెళ్తే నేనే. చెప్పారు ఆల్రెడీ. ఆయన 20,000 అక్షరాలు ఇచ్చారు. నేను ప్రతి ఒక్క ఇంట్లో అదే చెప్తున్నాను. 20,000 ఆయన 10,000 తిన్నాడు, 10,000 వాళ్ళ ఆవిడకి వెళ్ళి ఇచ్చిన. ఆ 10,000 ఏం చేశారంటే, ఆయన మురుకు బట్టలతో వచ్చాడు ఎక్కడో వరంగల్ నుంచి, మేమే తీసుకొచ్చాం కార్లో. ఆయనకి అక్కడ రిలయన్స్ ట్రెండ్స్ తీసుకెళ్లి మంచి డ్రెస్ తీసి లాడ్జ్లో తీసుకెళ్లి స్నానం చేయించి దగ్గుతున్నాడు. వరంగల్ నుండి వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. బ్లడ్ కక్కుతున్నాడు అన్నీ. మళ్ళీ అది కాకుండా ఆయనకు తాగడానికి ఆయన కొంత వైన్ షాప్లో వెళ్ళి దాచుకుంటాడు. ఇవన్నీ పోను వాళ్ళ ఆవిడకి నేను వెళ్ళి 10,000 ఇచ్చిన. తర్వాత ఈ చిన్న చిన్న షూట్లు చూడు, ఏంటది కుర్చీ తాత 2.0 అని ఒకటి వచ్చిందా, అది నేనే తీసుకెళ్ళి అక్కడ చేయించిన. ఎక్కడ మన ల్యాంకో హిల్స్ మణికొండలో. దానికి 5,000 ఇచ్చారు రెమ్యూనరేషన్, చిన్న షార్ట్ ఫిల్మ్ బిట్టు. అది అయిపోయినాక చాలా మంది యూట్యూబర్స్ దగ్గర తీసుకెళ్ళాను, ఇమ్రాన్ ఖాన్ దగ్గరికి, తర్వాత డేర్ స్టార్ గోపాలు. ఇవన్నీ ఒక 20,000 జడ్జ్ చేసి మళ్ళీ ఆవిడకి ఇచ్చిన. 33,000 రూపాయలు ఆవిడ చేతిలో పెట్టిన. అంతా నువ్వు తినిస్తే ఎట్లా బాబాయ్, మీ ఆవిడకి కూడా ఇవ్వాలని చెప్పి 33,000 ఆవిడ చేతిలో నేను పెట్టిన. ఆవిడ ముస్లిం కదా, అల్లాని నమ్ముకుంది కదా, ఇది రంజాన్ మాసం కదా, ఒట్టే మనం ఇచ్చారా లేదు. నేను కూడా వెంకటేశ్వర నమ్ముకున్నాను, నేను ఒట్టేస్తా. ముఖ్యంగా మీ పైన అలాగే అగ్గిపెట్టి మార్చాలి. అక్క సుజాత ఏం డబ్బులు ఇవ్వలేదు అంటుంది. 2 పిల్లలు, ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు. నిజంగా ₹1 ఇవ్వలేదు నా అబద్ధం చెప్తున్నావు, నిజంగా నీ వంశం నిర్వంశం అయిపోతుంది, మా నోట్లో పడద్దు. నువ్వు ప్రూఫ్స్ ఉన్నాయి, అబద్ధాలు ఎందుకు ఆడుతుంది ఆమె. 20,000 ఇస్తే ఏమని చెప్తున్నారు ఇంటర్వ్యూలో, రోడ్డు మీద కూడా వదిలేసారా అని అంటుంది. రోడ్డు మీద వదిలేసామంటుంది. నేను ఆమె క్యాబ్ బుక్ చేసి తీసుకెళ్ళినా లకడీ కాపూర్లోన, అక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఆ పక్కనే రెడ్ బస్ బుక్ చేసి ఇద్దరిని ఎక్కించి వాళ్ళ బాబుకి కూడా ఫోన్ చేసిన. ఆ బస్సు డ్రైవర్ నెంబర్ కూడా వాళ్ళ బాబుకి పెట్టిన. తర్వాత వీళ్ళ సెల్ ఫోన్ మిస్ అయిందండి, కాదనలేదు. మరి ఎవరు తీస్తారు మనకు తెలియదు, మేము ముందులో చెప్పేసాము. మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వాల్యుబుల్స్ లైక్ మొబైల్స్ కావచ్చు, చైన్ కావచ్చు, ఏదైనా రింగ్స్ కావచ్చు, ముందే చెప్పిస్తాం. మాకు ఎక్కడ ఏ షూటింగ్కి వెళ్ళా ముందు చెప్పిస్తాం, మీ వస్తువులకి మీదే బాధ్యత, మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అని. మొబైల్ పోయింది అంటున్నారు, అప్పుడు కూడా కొనిస్తా అన్నాడు విజయగౌడ్ కొనిచ్చేసే అన్నాడు. ఓకే అన్నారు, మేము అన్నిటికీ ఒప్పుకున్నామండి. నేను దగ్గరుండి బస్సు ఎక్కిస్తే మేము ప్రాణాలని అరచేతుల్లో పట్టుకొని బిక్కుమంటూ పరిగెట్టుకొని వచ్చి బస్సు ఎక్కి వెళ్ళిపోయమంటుంది. ఎన్ని అబద్ధాలండి ఇవన్నీ. తర్వాత ఏంటి, ఇలా మొబైల్ పోయిందని తర్వాత డైలీ ఆ సిసింద్రి ఆ అబ్బాయికి ఫోన్ చేసి, ఇక మీ అమ్మతో మాట్లాడు, మీ మావితో మాట్లాడాను, రోజుకి 2 పూటలు ఇచ్చేవాడిని. నేను ఇంత చేస్తే ఎందుకంత విషయం కక్కుతున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళకి మెయిన్ డబ్బు కావాలి. ఆ ఎంట్రీ కూడా పెట్టింది ఆ ఫోన్ పే నెంబర్ ఇవ్వడానికి. అందరు వేసేస్తారు, ఒక 50-60 లక్షలు వచ్చేస్తాయి. ఒక పర్సన్ దగ్గర నుంచి ఎన్ని లక్షల ప్రూఫ్ మీరు చూసారు. ఇంకా వాళ్ళు ఇదే కాకుండా వేరే షూటింగ్స్ కూడా చేసుకుంటున్నారు కదా, అక్కడ కూడా ఇదే డిమాండ్. ఎవరైనా తిరుపతి వెళ్ళి చేసుకున్నా అదే పేమెంట్, వాళ్ళు ఇక్కడికి వచ్చినా అంతే ఎక్కువ. సో ఎన్నో లక్షలు సంపాదించుకుని వడ్డీలకు తిప్పుకుంటున్నారు. ఈ మచ్చాకేంటి పెళ్లి చేయమని అడుగుతున్నాడు. ఇప్పుడు షూటింగ్స్కి వస్తే మా మీద పడిపోతున్నాడు, ఆపితే ఆగట్లేదు, చెప్తే వినట్లేదు.